58, 59 జీవో. పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించడానికి రేవంత్ సర్కార్ వెనకడుగు వేస్తున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకొని జీవిస్తున్న పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఆయా స్థలాలను క్రమబద్ధీకరించి ఇంటి పట్టాలు ఇవ్వడానికి గత ప్రభుత్వం 58, 59 జీవోలు విడుదల చేసింది. అయితే ఈ జీవోను అడ్డం పెట్టుకొని తమ పనులు కానిచ్చుకున్నారనే ఆరోపణలు అప్పట్లో వెలువడ్డాయి. బీఆర్ఎస్ సర్కార్ జీవో జారీ చేసి దరఖాస్తులను స్వీకరించింది, కానీ వాటిని క్లియర్ చేయలేదు. చాలా నామమాత్రంగానే ఈ జీవోల కింద ఆమోదాలు లభించాయి. దీంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. కేసీఆర్ సర్కార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్లియర్ చేస్తారంటూ హడావిడి చేసింది, కానీ ఇంతవరకు ఆ దరఖాస్తులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 58, 59 జీవోల కింద ఉన్న దరఖాస్తులను కనీసం పరిశీలించే ప్రయత్నాలు కూడా చేయలేదు. పైగా ఏకంగా పోర్టల్నే మూసేసింది. దీంతో దరఖాస్తుదారులంతా అయోమయంలో పడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు క్రమబద్ధీకరణ పేరుతోటి పెద్ద ఎత్తున భూదందా చేశారని అప్పట్లో కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు కూడా చేసింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే అనేక మంది పేదలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అందులో నివాసాల్లో ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వారందరి ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించేందుకు బీఆర్ఎస్ సర్కార్ హామీ ఇచ్చింది. 125 గజాలలోపు భూ విస్తీర్ణం ఉండి ఇల్లు నిర్మించుకున్న వారికి 58 జీవో కింద ఉచితంగా క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానించింది. 2015లో 3,46,000, 2022లో 96,000, మొత్తం కలిపి 4,42,000 దరఖాస్తులు వచ్చాయి. 150 గజాలు పైబడిన వారికి నిర్దేశించిన ఛార్జీలు చెల్లించి క్రమబద్ధీకరించేందుకు 59 జీవో కింద దరఖాస్తులను ఆహ్వానించారు. 2015లో 48,394, 2022లో 72,000 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 1,20,394 దరఖాస్తులు వచ్చాయి. ఈ 2 జీవోల కింద 5,62,394 దరఖాస్తులు వచ్చినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే వీటిని పరిశీలించి ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చేయకుండా గత ప్రభుత్వం అలానే పెండింగ్లో పెట్టింది. ఒక కేసులో ఈ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కోర్టు చేసిన ఆదేశాల మేరకు కొన్ని దరఖాస్తులను పరిశీలించిన అధికారులు వాటిలో జీవో 58 కింద 2,696 దరఖాస్తులను తిరస్కరించారు. 8,963 దరఖాస్తులను ఆమోదించారు. ఇక జీవో 59 కింద 2,750 దరఖాస్తులను తిరస్కరించారు, కానీ ఏ ఒక్క దరఖాస్తును కూడా ఆమోదించలేదు. 59 జీవో కింద దరఖాస్తుదారుల్లో కొంతమందికి డబ్బులు కట్టాలనే డిమాండ్ నోటీసులు అందాయి. ప్రభుత్వం నిర్ణయించినట్టుగానే మొదటి వాయిదా కింద డబ్బులు చెల్లించిన క్రమబద్ధీకరణకు ఎలాంటి ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు. దీంతో డబ్బులు చెల్లించిన దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరణకు నోచుకోకపోవడంతో ఆయా ఇళ్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవంగా ఆయా భూములను క్రమబద్ధీకరిస్తే వాటిల్లో అపార్ట్మెంట్లతో పాటు ఇతర భారీ ఇళ్ల నిర్మాణాలు జరిగే అవకాశం ఉంది. తద్వారా ఇంటి యజమానులు ఆయా భూములపై ఆదాయం పొందే మార్గం ఉంటుంది. అలాగే ఆ భూములను క్రమబద్ధీకరిస్తే ప్రభుత్వ ఖజానాకు దాదాపు 5-6 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. మరోవైపు భవన నిర్మాణాలు అనుమతులు ఇచ్చే క్రమంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏతో పాటు ఇతర మున్సిపాలిటీలు, డెవలప్మెంట్ అథారిటీలకు కూడా భారీ ఎత్తున ఫీజుల రూపంలో డబ్బులు వస్తాయి. నిర్మాణ రంగ యాక్టివిటీ కూడా పెరుగుతుంది. నిర్మాణదారులకు బ్యాంకులు రుణాలు ఇస్తాయి. మార్కెట్ కాస్త కలకలగా కనిపిస్తే కొనుగోలుదారులు ముందుకు వస్తారు. ఇలా తెలంగాణలో మల్టిపుల్ యాక్టివిటీ జరిగి నిధుల ప్రవాహానికి అవకాశం ఉంటుందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రతి యాక్టివిటీలో ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో ఆదాయం వస్తుందంటున్నారు. ప్రభుత్వం ఈ జీవో కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వాటిని మాత్రమే క్రమబద్ధీకరించిన భారీగా ఆదాయం వస్తుంది. దరఖాస్తుల పరిశీలన సమయంలో ప్రభుత్వ భూములను కాజేసే ఉద్దేశంతో అక్రమంగా క్రమబద్ధీకరణకు ప్రయత్నించిన వారి దరఖాస్తులను తిరస్కరించడమే కాకుండా అలాంటి వారిపై భూ ఆక్రమణ కేసులు పెట్టి విచారణ చేసి కఠిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని భూముల వ్యవహారాల్లో అపారమైన అనుభవం ఉన్న నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎలాంటి చర్యలు తీసుకోకుండానే పోర్టల్ మూసివేయడం వల్ల పేదలు ఇబ్బంది పడతారని, అర్హులైన వారు ఏమీ చేసుకోలేకపోతారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విషయమై ప్రత్యేక చొరవ చూపి చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.